గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా ప్రజలు నిర్వహించుకోవాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ నాయకత్వంలో కరోడిమాల్ అగర్వాల్, ఆలే భాస్కర్, బద్దం మహిపాల్ రెడ్డి ప్రతినిధుల బృందం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను హైదరాబాద్ రామ్నగర్లోని ఆయన నివాసంలో కలిశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలతో పాటు సామూహిక గణేష్ ఉత్సవ ఊరేగింపులో పాల్గొనాలని సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ తదితరులు బండారు దత్తాత్రేయను ఆహ్వానించారు. 46 ఏళ్ల క్రితం ప్రారంభమైన గణేష్ ఉత్సవ సమితి ప్రారంభించి స్వదేశీ, స్వధర్మం, సంస్కృతి రక్షణ మహాయజ్ఞానికి బండారు దత్తాత్రేయ, ఆలే నరేందర్, బద్దం బాలరెడ్డి, వందే మాతరం రామచంద్రరావు పురుడు పోశారని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం హిందువుల సంఘటన నిర్మాణం కోసం ఇప్పటికే డివిజన్ లెవెల్లో కమిటీలు ఏర్పాటు చేయడం పూర్తి జరిగిందని ఆయన వెల్లడించారు. స్వదేశీ నినాదంతో పండుగల్లో స్వదేశీ వస్తువులను వాడాలని ఆయన పిలుపునిచ్చారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఎన్నుకున్న తర్వాత పెద్దలు మాజీ గవర్నరు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపక సభ్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఈరోజు కమిటీ సభ్యులమందరం వచ్చినాము. 46 సంవత్సరాల క్రితం భాగ్యనగరం లోపల భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిని ప్రారంభం చేసి స్వదేశం, స్వధర్మం, ససంస్కృతి రక్షణ అనేటువంటి ఒక మహాయజ్ఞానికి పురుడు పోసినటువంటి పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, ఆ రోజు ఉన్నటువంటి నరేంద్ర గారు, బాలరెడ్డి గారు, వందే మాతరం రామచంద్రరావు గారు, వారందరి అనుభవాన్ని, వారి మార్గదర్శకత్వాన్ని తీసుకొని ప్రస్తుతం ఈ ఉత్సవాల లోపల మేము భాగ్యనగరం విస్తృతంగా వారి మార్గదర్శనం లోపల కార్యాచరణ రూపొందించుకుంటున్నాము. ఈ సంవత్సరము స్వదేశీ నినాదంతో పండుగల లోపల స్వదేశీ వస్తువులను వాడాలి. అదేవిధంగా హిందూ సంఘటన నిర్మాణం కోసము ఇప్పటికే డివిజన్ లెవెల్లో మా కమిటీల ఏర్పాటు జరిగింది. ఆ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అత్యంత వైభవంగా ఈ యొక్క ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభమైనాయి. 6 సెప్టెంబర్ రోజున సామూహికమైనటువంటి నిమజ్జనాన్ని భాగ్యనగరం లోపల అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హల్వా సర్కిల్లోని కిస్టంబా ఎంక్లేవ్ నాగిరెడ్డి కమాన్ చౌరస్తాలో ప్రొప్రైటర్ ఆకుల కొండాల్ నూతనంగా ఏర్పాటు చేసిన ఏఆర్కే కిచెన్ అండ్ క్యాటరింగ్స్ను ప్రారంభించారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ, మా దగ్గర అన్ని టిఫిన్స్, మీల్స్, కర్రీ పాయింట్స్, బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయని, చిన్న చిన్న పార్టీలకు క్యాటరింగ్ సప్లై కూడా చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, లక్ష్మీకాంత్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వరరావు, నరసింహారెడ్డి, బబిత, గాయత్రి, శశికళ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మైనంపల్లి హనుమంతరావు అన్న గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఇష్టమ ఇంట్లో నాగిరెడ్డి కాలనీ చౌరస్తాలో ఇది దీంట్లో మిల్స్, టిఫిన్స్, బిర్యానీ, చైనీసు పార్టీ ఆర్డర్ మీద ఇట్లా మనం ఇక్కడ కుకింగ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీన్ని మన అందరూ సపోర్ట్ చేసి ఏఆర్కే కిచెన్ ముందుకు పోవాలి. ఏఆర్కే కిచెన్ క్యాటరింగ్స్ ఇనాగ్రేషన్ ఇచ్చేసినటువంటి పాత్రికేయులు మిత్రులు, విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ఏఆర్కే కిచెన్ అండ్ క్యాటరింగ్స్ ఈ ఏరియా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి మంచి భవిష్యత్తును కలిగించాలని ఆశిస్తున్నాం. చిన్న చిన్న పార్టీస్ ఏవైనా కానీ ఏఆర్కే క్యాటరింగ్ ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తమ సేవలను మరింతగా విస్తరించనున్నట్లు పిరమిడ్ ఫైనాన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ జగదీప్ మల్లారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా చిరు వ్యాపారులకు, ఎంఎస్ఎంఈ సెక్టార్లకు వ్యక్తిగత రుణాలు అందించడమే లక్ష్యంగా పిరమిడ్ ఫైనాన్స్ సంస్థ కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. పిరమిడ్ సంస్థ ద్వారా వ్యక్తిగత రుణాలు తీసుకుని ఆయా రంగాల్లో వృద్ధి సాధించిన వ్యక్తుల జీవిత గాథలను జియో హాట్‌స్టార్,
సన్నెక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లలో ప్రసారం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. పిరమిడ్ ఫైనాన్స్ సంస్థకు దేశవ్యాప్తంగా 517 శాఖలు ఉన్నాయని, వీటిలో తెలంగాణలో 23 నగరాల్లో 29 శాఖలు ఉన్నాయని తెలిపారు. యాజ్ అ ఫైనాన్స్ కంపెనీ పిరమిడ్ ఫైనాన్స్ ఆఫర్ చేసేది మీకు ఏంటంటే, మేము ఇన్కమ్ డాక్యుమెంట్స్ అన్నీ లేకపోయినా కస్టమర్ దగ్గర ఒక రెగ్యులర్ బిజినెస్ ఉండి, కస్టమర్కి రెగ్యులర్ క్యాష్ ఫ్లోస్ ఉండి, మేము అది అసెస్ చేయగలిగితే ఆ కస్టమర్కి మేము లోన్ ఆఫర్ చేస్తాం. లోన్ మేము మార్గేజ్ లోన్ ఆఫర్ చేస్తాం, హౌసింగ్ లోన్ ఆఫర్ చేస్తాం, యూస్ కార్ లోన్ ఆఫర్ చేస్తాం, అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ ఇస్తాం, పర్సనల్ లోన్ ఇస్తాం. అది ఆల్మోస్ట్ లైక్ మార్గేజ్ లోన్ వచ్చి దగ్గర 10 లక్షల నుంచి 50 లక్షల దాకా ఉంది మేము ఇచ్చే లోన్స్. యావరేజ్ లోన్ 20 lakhs దగ్గర ఉంటుంది. సో మేము కస్టమర్తో వర్క్ చేసి వాళ్ళ బిజినెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్యాష్ ఫ్లోస్ అర్థం చేసుకొని వాళ్ళు ఎవరు సర్వ్ చేస్తున్నారో చూసుకొని అవన్నీ లోన్ ఇస్తాం. ఏదైతే కస్టమర్కి ఎక్కువ బర్డెన్ అవ్వకుండా రెగ్యులర్గా రీపే చేయగలిగే కెపాసిటీ ఉంటే అంతవరకు లోన్ ఇస్తాం. 18 నుంచి 65 years దాకా మేము లోన్ కాదు వచ్చి మేము ఏం చేస్తామంటే జస్ట్ బారోవర్ ఒక్క ఇన్కమ్ కాకుండా ఒక ఫ్యామిలీ ఇన్కమ్ కంబైన్డ్ అని ఉంటే ఆ ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం కంబైన్ చూసుకొని దాని ప్రకారం ఎంత ఎలిజిబుల్ అవుతారో అంత అమౌంట్ ఆఫ్ లోన్స్ యాక్షన్. Sir, we don't offer education loans right now, sir. So in Telangana we have about 29 branches. In AP I think we have 28 or 29 branches. Between the two states we have roughly about 55 to 58 branches. I will just give you the combined numbers. I have the Telangana number which I roughly quoted at 5,200. I'll give you the other number. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ఆరోగ్యం భద్రతే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చేపట్టిన మన్సూన్ స్పెషల్ డ్రైవ్ మాటల వరకే పరిమితమైందని గన్ ఫౌండరీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ ఆరోపించారు. బషీర్బాగ్లోని ఫుల్బాగ్ బస్తీలో జరుగుతున్న మన్సూన్ స్పెషల్ డ్రైవ్ పనులను పరిశీలించారు. నగర నడిబొడ్డున జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ బస్తీలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయిందని అన్నారు. సరైన సిబ్బంది మిషనరీ లేకుండా చెత్తను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. వర్షాలకు వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయని, దాని కారణంగా ఇక్కడి ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. రేపటితో ఈ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ ముగుస్తుందని, కానీ ఎక్కడికక్కడ చెత్త ఉందని విమర్శించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ డ్రైవ్ను పొడిగించి పెద్ద సంఖ్యలో సిబ్బందిని, మిషనరీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వ్యర్థాలను తొలగించాలని కోరారు. ఈ ప్రభుత్వానికి సూటిగా ఒక 4 ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను నేను. ఇంత పెద్ద బుక్లెట్ ఇచ్చిర్రు మీరు, గైడ్లైన్స్ బుక్లెట్. ఏమేం చేయాలి, ఒక ఏరియాలో పోయి క్లీన్ చేసినప్పుడు ఏమేం చేయాలనే దాని మీద ఇన్ని పేపర్లు ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు ఈ పేపర్లు? పనికి లేక ఇచ్చిర్రా మీరు ఈ పేపర్లో? ఒక ఏరియాలో ఒక ఆఫీసర్, డీసీ లెవెల్ ఆఫీసర్, వాళ్ళ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఏఎంహెచ్ఓ కానీ ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు వచ్చినప్పుడు మార్నింగ్ వచ్చేసి ఆల్ డిపార్ట్మెంట్ మొక్కుబడిగా ఫోటో తీపోవడమే మీ బాధ్యతనా? నేను ఈ యొక్క హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ని అడుగుతున్నా నేను. తర్వాత ఈ జీహెచ్ఎంసీ కమిషనర్ని అడుగుతున్నా నేను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మున్సిపల్ శాఖ మంత్రి ఎవరో తెలియదు, అంటే సీఎం చైల్డ్లో ఉంది. నేను వారిని ప్రశ్నిస్తున్నా. నేను నువ్వు పని చేయమని చెప్పి అధికారులకు పంపిస్తున్నావు కరెక్టే, కానీ పని చేయడానికి స్పెషల్ డ్రైవ్లా స్పెషల్ వెహికల్ ఉండాలి. ఇక్కడ సీవరేజ్ సిస్టమ్ బాగలేదు, శానిటేషన్ బాగలేదు. ఈ వ్యవస్థ మేము ఒక కార్పొరేటర్గా కౌన్సిల్లో కూడా లేవెత్తడం జరిగింది. ప్రతిసారి క్వశ్చన్ పెట్టినా నా క్వశ్చన్ కూడా ఎంపిక చేయలేదు కొన్నిసార్లు. అయినప్పటికీ కూడా మీడియా సహాయంతో నేను చాలాసార్లు వాయిస్ రేస్ చేశాము, మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, కమిషనర్ని కలిసాము, అన్నీ జరిగాయి. కానీ ఇటువంటి డ్రైవ్ అప్పుడన్నా కనీసము ఈ ఉన్న కచరా, ఈ పూడిక, ఇవన్నీ కూడా డ్రైవ్లో వెళ్ళిపోతాయనే ఆశతో పొద్దున కనీసం నాస్టా కూడా చేయలేదు, వచ్చి కూర్చున్నాం ఇక్కడ. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, కానీ ఎక్విప్మెంట్ సరిగ్గా లేకపోతే, వాళ్ళకి సరిగ్గా వసతులు ఇవ్వకపోతే ఎవరైనా ఏం చేస్తారు? మాకు అలౌట్ అయిన ప్రతి డీసీ, ప్రతి ఏఎంహెచ్ఓ ఇప్పటికీ ఈ 4 సంవత్సరాలలో 4 డీసీలు, 5 డీసీలు మారారు, 4 కమిషనర్లు మారారు, మళ్ళీ ఏఎంహెచ్ఓ ఈయన 3వ ఆయన. ఎవరైనా మంచినే సహకరిస్తారు, ఎందుకంటే మనం గట్టిగా ఉండి చేపించుకునే వాళ్ళం కాబట్టి వాళ్ళు కూడా అంతే సహకరిస్తారు. కానీ ఎందాక సో ఇటువంటి బోడుప్పల్ నిశాంబికా దేవాలయంలో శ్రావణ శుక్రవారం విశేష పూజలు నిర్వహించి బంగారు వస్త్రంతో అమ్మవారిని అలంకరించామని ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా
ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు నిర్వహిస్తామని, ఇది 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేష పూజలు నిర్వహించామని తెలిపారు. వచ్చే శుక్రవారం 56 రకాల స్వీట్లతో మహానైవేద్య కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. 17వ తేదీ లక్ష గాజుల పూజా కార్యక్రమం ఉంటుంది. చివరి శుక్రవారం 60 సంవత్సరాల ముత్తైదులకు సుమంగళి పూజ, సాయంత్రం మహామంగళహారతి కార్యక్రమం నిర్వహిస్తామని, భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు కలగాలని కోరారు. ప్రతి శుక్రవారం అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తూ సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. మాతా నిమిషాంబిక అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు ఆ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విశేష అలంకరణ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు 3వ శుక్రవారం అమ్మవారికి స్వర్ణ కవలాంచుకృత విశేషమైనటువంటి బంగారు చీర అలంకరణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వచ్చే శుక్రవారం రోజు అమ్మవారికి 56 రకాల తీపి పదార్థాలు స్వీట్స్ తోటి మహానైవేద్య కార్యక్రమము, మరి 17వ తారీఖు ఆదివారం రోజు విశేషంగా లక్ష గాజుల పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మరి ఆలయం ప్రాంగణము, మరి అమ్మవారి యొక్క గర్భగుడి అన్ని కూడా అమ్మవారితో సహా ఈ యొక్క లక్ష గాజులతోటి విశేష అలంకరణ. ఆ తదుపరి చివరి శుక్రవారం రోజు 60 సంవత్సరాల పైబడినటువంటి మహాముత్తైదులకు సుమంగళి పూజ, అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు మహామంగళారతి, అంటే విశేషమైనటువంటి మొత్తం సువాసిలతోటి సాయంత్రం 7 గంటలకు మహారతి కార్యక్రమంతో ఈ యొక్క శ్రావణ మాస ఉత్సవాలు ముగింపు వెళ్తాము. అదేవిధంగా మన ఆలయంలో ప్రతి శుక్రవారము గత 4.5 సంవత్సరాల నుండి సుమారు 1500 మంది 2000 మంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అశేష జనవాహిని యొక్క అమ్మవారి మహాప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నారు. ఈ విధంగా ఈ యొక్క ఉత్సవాలకు సహకరిస్తున్నటువంటి యావత్ మంది భక్తులందరికీ వారి యొక్క అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని, ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ధనకనక వస్తు వాహనాలు అమ్మ సమకూర్చి వారి సుది సంపదతోటి తొలగే విధంగా మరి వాళ్ళందరికీ కూడా అమ్మ చల్లని దీవెనలు అందించాలని చెప్పి మా యొక్క ఆలయ కమిటీ తరఫున వారిని కోరుకుంటున్నాము. బోలో మాతా నిమిషాంబా దేవికి, బోలో మాతా నిమిషాంబా దేవికి. నిన్న కురిసిన వర్షానికి రింగ్ బస్తీ, సీసెల బస్తీలో అనేక గృహాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని నిన్న సాయంత్రమే సమాచారం ఇచ్చినప్పటికీ ఇంతవరకు పట్టించుకోకపోవడం, ప్రజలు స్టేషన్కు వస్తే వాళ్లతో అమర్యాదగా మాట్లాడడం, ఇదే విషయాన్ని ఏఈకి తెలియజేస్తే వారితో కూడా సిబ్బంది ప్రసాద్ దురుసుగా ప్రవర్తించడం వారికి ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని, అలాంటి సిబ్బందిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 12:30 కావస్తున్నా ఏఈ కార్యాలయానికి రాకపోవడం, సిబ్బంది ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది తెలియకపోవడం గమనార్హమని, యథా రాజా తదా ప్రజగా అధికారి సిబ్బంది పనిచేస్తున్నారని, ఇప్పటికైనా పనులు సకాలంలో పూర్తి చేయాలని, లేని పక్షంలో ఇక్కడి నుండి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. మగ్దునగర్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి రింగ్ బస్తీ, సీసల బస్సుల్లో నిన్న ఉదయం నుంచి కరెంటు లేదని చెప్తే ఇప్పటి వరకు 12:30 అవుతున్నది. ఇప్పటి వరకు కరెంటు సిబ్బంది పట్టించుకోకపోవడం, అడగడానికి వచ్చినటువంటి వినియోగదారులతోటి దురుసుగా ప్రవర్తించడం, ఇక్కడ ఉన్నటువంటి సబ్స్టేషన్ సిబ్బంది అట్లా ప్రవర్తించడాన్ని సిపిఐగా ఖండిస్తూ, సాక్షాత్తు ఏఈ గారు మాట్లాడినా ఏఈ తోటి కూడా దురుసుగా మాట్లాడుతున్నటువంటి సిబ్బంది ఉన్నారు. కాబట్టి వెంటనే ఏఈ గారు ఆ సిబ్బంది ఎవరైతే దురుసుగా మాట్లాడుతున్నారో, పని ఎవరైతే చేస్తున్నారో వెంటనే వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించాలని, వెంటనే ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏఈ గారు అదేవిధంగా సిబ్బంది 12:30 వరకు రాకపోవడం. ఇంజనీరింగ్ సీట్ల కౌన్సిలింగ్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. గర్ల్స్ కోటా సీట్లను బాయ్స్కి ఎలా కేటాయిస్తారని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ప్రశ్నించారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులతో కలిసి రామకృష్ణ మాట్లాడారు. ఇంజనీరింగ్ కౌన్సిల్ కన్వీనర్ కోటాలో ఓపెన్ గర్ల్స్ కోటా కింద కేటాయించాల్సిన సీటును అబ్బాయిలకు కేటాయించడం విద్యా మండలి అధికారుల బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. దీనివల్ల వేలాది మంది అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థినులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఇంజనీరింగ్ కళాశాల ఫీజు విత్డ్రా ఆగస్టు 2వ తేదీగా ఉండగా ఆగస్టు 23వ తేదీ వరకు పొడిగించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్, కిరణ్, అర్జున్, వరుణ్, వినయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వేముల రామకృష్ణ, అధ్యక్షులు, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. ఈరోజు ఇంజనీరింగ్ సీట్లో అనేకమైన తారుమారు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమ్మాయిలకు రావాల్సిన సీట్లు అబ్బాయిలకు కేటాయిస్తూ ఉన్నారు. టీజీ అప్సెట్ కౌన్సిలింగ్ ద్వారా ఇంజనీరింగ్ సీట్లు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మేము ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఇది అమ్మాయిలకు రావాల్సిన సీట్లు అబ్బాయిలకు కేటాయిస్తూ ఉన్నారు. ఏ విధంగా కేటాయిస్తారని చెప్పి ఈరోజు ఉన్నత విద్యా మండలి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈరోజు అమ్మాయిల సీట్లు అబ్బాయిలకు కేటాయించుకుంటూ మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించడం లేదు. ఒక పక్కన స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించడం లేదు. స్కాలర్షిప్లు బకాయిలు దాదాపు 8,000 కోట్ల బకాయిలు పెండింగ్ ఉంది. ముఖ్యమంత్రి శాఖకే నిధులు కేటాయించకపోతే మరి ఏ శాఖకి నిధులు కేటాయిస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖపై పూర్తిగా వైఫల్యం చెందారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి ఉన్నతమైన విద్య చదవాలనే లక్ష్యంతో ఉన్నత విద్యకు పోతూ ఉంటే ఈరోజు అమ్మాయిల సీట్లు అబ్బాయిల సీట్లు మరి ఇంకొకరికి ఒక ఓసీల సీట్లు మరి వేరే వాళ్ళకి బీసీల సీట్లు ఓసీలకి మరి అనేకమైన తారుమారు చేస్తూ ఉన్నారు. ఈ తారుమారు వెనుక మతలం ఏందో అని చెప్పి ఈరోజు ఉన్నత విద్యా మండలిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్నటి వరకు అనేకమైన ఉద్యమాలు చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తనిఖీల కోసం ఒక కమిటీ నిర్మించింది. తనిఖీల కోసం కమిటీ కాదు, మాకు కావాల్సింది ఈ విద్యార్థులకు న్యాయం జరగాలి. ప్లస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనికి ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఎందుకంటే ఈరోజు ఉన్నతమైన విద్య ఈరోజు సంతలో సరుకుకైనా ఒక రేటు ఉంటుంది, కానీ విద్యకు ఒక రేటు లేదు. ఒక ఉన్నతమైన విద్యకు ఒక రేటు లేదు. ఉన్నతమైన విద్య అందం ద్రాక్షగా మారింది. ఈరోజు స్కాలర్షిప్లు రాకపోవడంతో పేద విద్యార్థులు తల్లిదండ్రులు అప్పులపాలు అవుతూ ఉన్నారు. ఈరోజు ఫీజులు కట్టలేక ఉన్నత విద్యకు దూరం అవుతూ ఉన్నారు. నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి ముషీరాబాద్ రామ్నగర్లో ఇల్లు కుప్పకూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇంటి లోపల సామాన్లు అన్నీ ధ్వంసమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నగేష్ ముద్రాజ్ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని నగేష్ ముద్రాజ్ కోరారు. ఉదయం ఇల్లు కూలిపోతే ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు, హైడ్రా, డిజాస్టర్ టీం సంఘటన స్థలానికి రాలేదని నగేష్ ముద్రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ నంబర్ 1-9-122 రామ్నగర్ రామాలయం వెనుక వీధిలో అకస్మాత్తుగా ఒక గంట ముందు అంటే మధ్యాహ్నం 1 గంటకు ఇల్లు కూలడం జరిగింది. మొత్తం మధ్యలో ఉన్న స్లాబ్తో పాటు ఇల్లు కూలిపోవడం జరిగింది. గత జిహెచ్ఎంసీ వాళ్ళు ఆల్రెడీ పాత ఇళ్లకు ఏ విధంగానైతే నోటీసులు ఇచ్చి ఖాళీ చేసి పెట్టి తూచా తప్పకుండా యజమానులు వాళ్ళు నోటీస్ ఇవ్వగానే ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గరకు వెళ్ళడం జరిగింది. అయినా కూడా ఇందులో చాలా వరకు వస్తువులు ఉన్నాయి కాబట్టి నిన్న రాత్రి కూడా వాళ్ళు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసుకొని 2-3 రోజులకు ఒకసారి వాళ్ళ వస్తువులు వాళ్ళ ఇల్లు ఇంకా చూసుకొని వెళ్తుండేవారు. లక్కీ ఏంటంటే అది రాత్రి గూళ్ళలో ఇప్పుడే గంట ముందు గూలింది కాబట్టి ఇక్కడ వాళ్ళు చాలా బీదవాళ్ళు. ఇంకా విషయం రేషన్ కార్డు కూడా లేదు, ఇంట్లో తల్లి కూడా లేదు. మహిళ ఉంటేనే రేషన్ కార్డులు ఇస్తారు, తల్లి కొడుకు. కాబట్టి తక్షణం ప్రభుత్వం తక్షణం సందర్భంగా ప్రభుత్వాన్ని లక్షలు లేకపోతే డబుల్ బెడ్రూమ్ దేనికి అర్హులో దానికి తక్షణం స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తక్షణం వీళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా వీళ్లకు ఏ ఉపాధి లేదు. ఇక్కడ పుట్టి పెరిగి రామ్నగర్లోనే స్థానికులు వీళ్ళు. కాబట్టి అధికారులు చెప్పింది కూడా తూచా తప్పకుండా ఏ రోజు కూడా వీళ్ళు